ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయం. ఆరో వచనం నుంచి క్షమించండి, 6వ వచనం నుండి కొంతవరకు చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిబాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. భూమి మీద సర్వ మానవాళి మానవ ఆకారాలతో కన్న తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పటి నుండి ఎన్నో తీవ్రమైన వ్యాధులతో, బాధలతో కష్టాలతో పుడుతూ ఉంటారు. పోయిన వారంలోనే కాళ్ళు మెలికలు తిరిగిన బాబుని గుడి చర్చి యొక్క ఆవరణం వరండాలో బట్టలు చుట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు కన్నవారు. అంగవికలులు వాళ్ళని పెంచటం కష్టం అని, వాళ్ళ వైద్య ఖర్చులు తట్టుకోలేక ప్రపంచంలో ఎంతో మంది తల్లిదండ్రులైన వారు వారి పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టి ఎవరో ఒకరు కాపాడతారు అని ఒక ఉద్దేశంతో అనాథాశ్రమాల దగ్గర, చర్చెస్ దగ్గర, మరికొంతమంది అయితే పారేసి, కొంతమంది పిల్లలనైతే కుక్కలు చీరుకున్న కుళ్ళికాళ్ళలో పడిపోయిన వెళ్ళిపోతారు. ఎందుకు పిల్లల్ని భయపడి వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే, వాళ్ళలో స్వస్థత లేక, వీళ్ళలో భక్తి లేక, వీళ్ళలో
భక్తి లేక. నా కుమార్తె భర్త అయినటువంటి జాన్సన్ గారు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. వాడికి 18 సంవత్సరాలు, పిల్లలు పుట్టలేదు. పిల్లల మీద పాటలు రాస్తూ, గర్భఫలం మీద ఎన్నో సంగీత సాహిత్యాలు అందిస్తూ 18 ఏళ్లు గడిపాడు. అప్పుడు వాడికి ఒక ఆడబిడ్డ పుట్టింది. పుట్టుకతోనే ఆ చంటి బిడ్డకు, పసిబిడ్డకు శరీరం రక్తాన్ని ఉత్పత్తి చేయటం లేదు, రక్తాన్ని ఇవ్వటం లేదు. ఆ బిడ్డ తమిళనాడులో ఉన్న రాయివెల్లూరు మీకు తెలుసు, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడికి వచ్చి డాక్టర్లు, స్పెషలిస్టులు వైద్యాన్ని అందిస్తూ ఉంటారు. దానికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలా ప్రతి ఏటా భార్యాభర్తలిద్దరూ ఆ పసికన్నును తీసుకెళ్లి రాయివెల్లూరులో చూపించేవారు. అందులో మన ఇండియా దేశంలో ఉన్న స్పెషలిస్ట్ ఆయన జాన్సన్ గారిని పిలిచి, మీరు ఎన్ని లక్షలు పోగు చేసి రాయివెల్లూరులో నా దగ్గర శరీరం నుండి బ్లడ్ వచ్చేటట్టుగా ఈ ఆసుపత్రి చేయలేదు. నేను ఇందులో పనిచేసే ఒక డాక్టర్గా చెప్తున్నాను. బ్రతికినంత కాలం మీ కళ్ళ ముందు బ్రతికించుకోండి, మీ కళ్ళ ముందు ఉంచుకోండి. కొత్త కాలం అయినా తనతో సంతోషంగా గడపండి బిడ్డ పుట్టినందుకు. అని 17 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటపై ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలు ఎందరున్నారు వాళ్ళందరితో చెప్పాను, నాన్న
లేక లేక మీ జాన్సన్ అన్నకి కూతురు పుట్టింది. ఆమెకు ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వాలి, రక్తం. మీరిచ్చే రక్తంతోనే బిడ్డ మా కళ్ళ ముందు బ్రతుకుంటుంది. అన్ననాటి నుండి నేటి వరకు నా పిల్లలు బ్లడ్ ఇవ్వటం వలన మా ముందు బ్రతుకుతుంది. ఇప్పుడు ఆమెకి చాలా మంది అన్నారు ఎక్కువ కాలం బ్రతకదండి, కొద్ది కాలమే మేము కళ్ళ ముందు ఉంటుంది. అయినా విశ్వాసంతో నా పిల్లలు ఇచ్చిన రక్తాన్ని ప్రతి 20 రోజులు ఆమెకి ఎక్కిస్తూ ఆమెను బ్రతికించుకుంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మీరే జాన్సన్ కుమార్తెను బ్రతికిస్తున్న, ప్రాణం పోస్తున్న ప్రాణదాతలు మీరు. జాన్సన్ అన్న చనిపోయిన ఆమె కంటే ముందు ఆయన చనిపోయాడు. చనిపోద్ది అనుకున్న ఆమె చనిపోకుండా మన మధ్య బ్రతుకుంది. జాన్సన్ అన్న మాత్రం ఆమె కంటే ముందుగా కన్ను మూసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, మీరు పెట్టే ప్రాణభిక్ష శాలినికి కర్ణాటక రాష్ట్రంలోనే బళ్ళారి అనే ప్రాంతంలో మన ఆర్బీఐలో చదువుకున్న ఎంబీడీహెచ్ పూర్తి చేసిన ప్రేమ్ కుమార్ 20 రోజులకు ఒకసారి 18 గంటలు ప్రయాణం చేస్తూ 20 రోజులకు ఒకసారి ఆమె హాస్పిటల్ బాధ్యతలన్నీ తీసుకున్నాడు. అలాగే కుమారుడు బాబురావు, ఆయన తమ్ముడు, ఆయన రెండవ తమ్ముడు విజయ్, ఆనాటి నుండి ఈనాటి వరకు వేల రూపాయల మందులు విశాఖపట్నంలో దొరకవు, హైదరాబాద్లో దొరకవు, చెన్నైలోనే దొరుకుతాయి అవి. అక్కడి నుంచి సంవత్సరానికి సరిపోయిన మందులు పంపిస్తాడు విజయ్, బాబురావు చిన్న తమ్ముడు. మీ అందరి ప్రార్థనలు, ఆర్థిక సహాయాలు బిడ్డను బ్రతికించి మా కళ్ళ ముందు నిలబెడుతున్నాయి. ఈ విషయంలో ఈ మాట గుర్తొచ్చి మీకు చెప్తున్నా. ఆరవ వచనం నుంచి 58 యెషయా గ్రంథం 58 6వ వచనం నుంచి
ఇలాంటి ప్రాణం పోసే ఉత్తమమైన కార్యాలు మీ మధ్య జరగాలంటే ఇది అందరి మధ్య జరుగుతాయి. కానీ ఈ షరతులు అంగీకరించాలి. ఇప్పుడు నేను చదవబోయే షరతులు నిన్న ఒక పాప తన ఇద్దరు బిడ్డల్ని తీసుకొని తన తల్లిని తీసుకొని నా దగ్గరికి వచ్చింది. చాలా పెద్ద ఉత్తరాన్ని రాసింది. వాట్సాప్లో పంపితే చూశాను. యవ్వన కాలంలో మొదటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాడు, మగ పిల్లాడు. రెండో అబ్బాయికి అనారోగ్యంతో పుట్టి వాటికి ఆకాశం వైపు చూస్తుంటాడు, ఎదురుగా ఉన్న వాళ్ళని చూడడం. తలలో నీరు చేరిందేనో ఏదో 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 డాక్టర్లు చెప్తున్నారు. కన్నీరు కారుస్తూ బిడ్డ విషయంలో ఏడుస్తూ ఉంది. అమ్మా, ఒక మాట చెప్తాను, నువ్వు నమ్ముతావా అన్నాను. నమ్ముతాను డాడీ అన్నా. నీకిచ్చిన పిల్లలు ఉన్నారే ఇద్దరు, మొదటోడు బాగున్నాడు, రెండో అబ్బాయి బాగులేడు. ఏదో మీకు తెలియనిది, డాక్టర్లకు అంతుపట్టది, ఒక విచిత్రమైన వ్యాధి ఆయన తరలో ఉంది. మనం ఉన్నాం అనుకోండమ్మా, ఎవరింటికైనా వెళ్ళి బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాం. అప్పుడు పగిలిపోయినది కానీ, సరిగా పని చెయ్యనిది కానీ, వాడుకకు అవసరము లేనిది కానీ మనం గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని? వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు? మనుష్యులలోనే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు బైబిల్లో ఒక మాట అన్నాడు దేవుడు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. కీర్తన గ్రంథం 127 3వ వచనం. కీర్తనల గ్రంథము 127 3వ వచనం. తన ప్రియులు నిద్రించుచుండగా, దేవుని యొక్క కుమార్తెలు కుమారులైన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన వారికి ఏమిచ్చుచున్నాడు? కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము. కుమారులను ఇస్తున్నాడట. గర్భఫలము. కుమారులను గర్భఫలముగా ఇస్తున్నాడట. గిఫ్ట్స్. కుమారులను గర్భఫలముగా ఇస్తున్నాడు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. అదేంటనుకుంటున్నారు గర్భఫలం? ఆయన మీకిచ్చిన బహుమానము. మీ గర్భవాసము నుండి పిల్లలు పుడితే వాళ్ళని అంగవికలుగాను, గుడ్డివారుగాను, రోగాలతోనూ మీకు ఇస్తాడా? ఇవ్వాలనుకుని అలాంటివి ఇస్తాడా?
మనుషులు ఇస్తేనే మనుషులు ఏంటి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు అనుకుంటారే. దేవుడిచ్చిన గిఫ్ట్ లోపాలు ఉన్నాయి అంటే నీ మేలు కొరకే. ఏదో దేవుడు నీకు నేర్పించాలనుకున్నాడు. దేవుడు ఏదో మహాజ్ఞానం నీకు నేర్పించాలనుకున్నాడు. అందుకే అలాంటి వారిని పుట్టించాడు మీ గర్భాన. ఏమండి అది ఏమైనా మేలు అండి? మేలే. ప్రస్తుతం మీకు అర్థం కాదు. ప్రస్తుతం మీకు అర్థం కాదు. జాన్సన్ గారు ఈ విషయంలో పాట రాస్తూ అంగవైకల్యం ఉన్నదని అంగవైకల్యం ఉన్నదని బాధపడకు నీవు. అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. అవయవాలలో ఉన్న లోపము కూడా ఆ దేవుని బహుమానమే. బాలసుబ్రహ్మణ్యం చేత పాటించాడు ఆ పాట. విందాం ఎంత బాగుంటుందో. వాడికి జ్ఞానాన్ని, జాన్సన్కి ఈ పాట రాయాలి, అలాంటి పాప పుట్టాలి, ఇలాంటి పాట రాయాలి. ఎందుకు? ఎంతో మంది అమాయకులైన వాళ్ళు క్రైస్తవులలో పుట్టి వాళ్ళు దేవుని మీద అసహ్యపడుతున్నారు. దేవుడేటి మాకు ఇలాంటి బిడ్డనిచ్చాడు అని. వృద్ధాప్యం వచ్చి ఆ పాప ఆ బాబు పైకి చూస్తున్నాడని చక్కగున్నాడు. ఇందులో చూసిన వాళ్ళందరికంటే, రోగగ్రస్తులు అంగవైకల్యంలో ఉన్న వాళ్ళందరినీ చూసే కంటే ఆ బాబు చక్కగానే ఉన్నాడు. కనుక భయపడకమ్మా. శరీరం అన్న తర్వాత రోగాలు వస్తాయి. అవి పుట్టినప్పుడు వస్తాయి, పోయే ముందు వస్తాయి. వచ్చిపోయిన వాటి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు తల్లి? ఆయన ఇచ్చాడంటే ఆయన ఇష్టం. అది మీ కుటుంబంలో ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అని ఎదురు చూడాలే తప్ప బాధపడకూడదు. కనుక చివరిగా ఈ వాక్యం చూడండి. ఈ 58వ అధ్యాయంలో 8వ వచనంలో చివరి మాట, ఎనిమిదవ 58వ అధ్యాయం 8వ వచనములోని యెషయా గ్రంథము చివరి మాట, ఇదిగో కదా, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. ఏమిటా ఉపవాసం? 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. ఎంతో మంది మంచి వాళ్ళకి చెడ్డ బోధించి పాడు చేస్తున్నారు. ఆ కట్లు విప్పాలి. నీ రక్త సంబంధికి ముఖము తిప్పింపకూడదు. నీ రక్త సంబంధి వచ్చినప్పుడు ఇవ్వవలసి వస్తుందని ముఖం తిప్పుకోకు. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకో. బట్టలు లేని వానికి నీకు కనబడినప్పుడు వానికి బట్టలివ్వు. అలాగున అదే కదా నాకిష్టమైన ఉపవాసం. ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు మంచి మనసుతో తగ్గించుకొని స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించుకోకుండా ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేయగలిగితే
అలాగు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. అప్పుడు అంటున్నాడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. తొందరగా నీకు మేలు కలగాలి అంటే నువ్వు కూడా తొందరగా దేవుని పనులు చేయాలి. మీరు ఎప్పుడైతే తొందరగా దేవుని పనులు చేస్తూ ఉంటారో హృదయపూర్వకంగా దేవుడు మీకట ఏమిస్తాడట? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆరోగ్యం తొందరగా వస్తుంది మీకు. దేవుడు లేకుండా ఏమీ జరగదు. ఈరోజు నా మనవరాలు నా కళ్ళ ఎదుట చక్కగా సంతోషంగా తిరుగుతూ ఉంటది. ఎంతవరకు తిరుగుతుందో ఆయన ఇష్టం. నేనేమన్నా ఆయన్ని ఏది చేసినా మా మేలు కోసమే చేస్తాడు ఆయన అని మనం అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు నమ్మకూడదు. ఆయన కోరుకున్నట్టే నీవు ఆయన నమ్మాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్.